హలో ఫుడీస్, వెల్కమ్ టు రేయ్ ద షెఫ్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఎవరైనా సరే ఇష్టపడే రంజాన్ స్పెషల్ కేసర్ బాదం ఫిర్నీ ఎలా చేయాలో చూద్దామా. మరి ముందుగా అరకప్పు బాస్మతి బియ్యం తీసుకొని కడిగి 5 నిమిషాలు నానబెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఏదైనా కాటన్ క్లాత్పై వేసి ఆరనివ్వాలి. ఆ తర్వాత సన్న రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం మెత్తగా పిండిలాగా కాకుండా సన్న రవ్వలాగా మాత్రమే ఉండాలి. అప్పుడే ఈ రెసిపీ బాగా కుదురుతుంది. ఒక గిన్నెలో లీటర్ పాలు తీసుకొని నీళ్లు కలపకుండా బాగా మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత దానిలో చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసిన అరకప్పు రవ్వ వేసుకొని బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. రవ్వ వేశాక బాగా కలుపుతూనే ఉండాలి. అప్పుడే బాగా కుదురుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జారులో 6 జీడిపప్పులు, 6 బాదం పప్పులు, కొంచెం దోసపప్పు వేసి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పాల మిశ్రమంలో వేసి వెంటనే బాగా కలపాలి. ఆ తర్వాత అరకప్పు బియ్యానికి 1 కప్పు చక్కెర వేసి ఫిర్నీ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. అలాగని మరీ దగ్గర పడనివ్వకూడదు. కొంచెం గరిటె జారుడుగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేస్తే చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది. ఆ తర్వాత జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు నేతిలో వేయించి ఈ ఫిర్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఫిర్నీ చల్లగా వేడిగా ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళకి, పిల్లలకు అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.